హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం బైసన్, యాక్టెడ్ బై ధ్రువ్ విక్రమ్ అండ్ అనుపమ పరమేశ్వరన్ పశుపతి, డైరెక్టెడ్ బై మారి సెల్వరాజ్. ఇంకా మూవీ మ్యాటర్కి వచ్చేస్తే కనుక గ్రేట్ మోటివేషనల్ ఫిల్మ్ అబ్బా, చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కనుక ఒక విలేజ్, ఆ విలేజ్లో పగలు ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. కాకపోతే వాళ్ళ కామన్ పాయింట్ ఏంట్రా అంటే కబడ్డీని ఊరు మొత్తం ఆడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ఒక ఊర్లో చిన్నప్పటి నుంచి ఒక పిల్లాడు కబడ్డీ తప్ప ఇంకేం తెలీదు. కబడ్డీయే ప్రాణంగా అనుకుంటున్న ఆ అబ్బాయి తను అన్ని గొడవలు ఉన్న గ్రామంలో తను అనుకున్న కబడ్డీలో తను అనుకున్న పొజిషన్‌కి తన గోల్‌ని ఎలా రీచ్ అయ్యాడు అనేది మిగతా మూవీ ప్లాట్. మిగతాది తను ఎలా రీచ్ అయ్యాడు తన గోల్‌ని అనేది మనం సినిమాలో చూస్తాం. సో, ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే గనక మెయిన్ 'ధ్రువ్ విక్రమ్' గురించి చెప్పుకోవాలబ్బా. లిటరల్ చెప్పాలంటే చాలా బాగా యాక్ట్ చేశాడు తను. కొన్ని సీన్స్‌లో అయితే విక్రమ్ గారిని గుర్తు చేశాడు తను. విక్రమ్ గారిని యాజ్ ఇట్ ఈజ్ గుర్తు చేశాడు. తను కొన్ని సీన్స్‌లో చూపించిన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, తను పడ్డ స్ట్రగుల్ గానీ, తన గోల్‌ని అచీవ్ చేసే ఇప్పుడు తను చూపించిన ఆ ప్రెషర్ గానీ, ఆ పర్ఫార్మెన్స్‌లో తను ఈజీగా దాన్ని కన్వే చేయగలిగాడు. తన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ తోటి, తన పర్ఫార్మెన్స్ తోటి. సో, నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి తను. సెకండ్ వన్ ఇంకా అనుపమ పరమేశ్వరన్. తనకిచ్చిన పార్ట్‌లో తను చేసింది. బట్ కంపారిటివ్‌లీ చిన్న రోల్ అనే చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చి కనపడుతూ ఉంటది. సో, దట్స్ ఇట్. మెయిన్ మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది పశుపతి గారి గురించి. ఆయన ఫేమస్ తమిళ్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. ఆయన ఇందులో ఫాదర్ రోల్ చేశారు ధ్రువ్ విక్రమ్‌కి. ఆయన చాలా వరకు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా అంతా ఉంది త్రూ అవుట్. ధ్రువ్ విక్రమ్ ఎంతసేపు ఉంటాడో ఆయన అంతసేపు ఉన్నాడు. సో, ఆయన చూపించిన, ఆయన చేసిన పర్ఫార్మెన్స్‌కి లిటరల్‌గా ఏడిపించాడయ్యా. ఏడిపించాడంతే. వాళ్ళ కొడుకుని తను నమ్మిన గోల్‌ని రీచ్ అవ్వడం కోసం ఈయన ఎంతవరకు హెల్ప్ చేశాడు, ఎన్నెన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటూ వాళ్ళ కొడుకుని చివరికి విజయం సాధించేలా చేశాడు అనే రోల్‌లో ఆయన జీవించాడని చెప్పాలి లిటరల్‌గా. ఇంకొక పర్ఫార్మర్ నాకు నచ్చారు. అందులో హీరో వాళ్ళ మాస్టర్ రోల్ చేశారు. ఆయన పేరు తెలీదు గానీ, ఆయన టూ గుడ్ చేసాడు పర్ఫార్మెన్స్. చాలా న్యాచురల్ వేలో చేశారు ఆయన పర్ఫార్మెన్స్ లిటరల్‌గా. సో, ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే చాలా ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్‌గా తీశారు. చాలా గ్రిప్పింగ్‌గా ఉంటదనమాట. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటుంది. ట్రీట్మెంట్ గానీ, ఆ గొడవలు గానీ, ఆ ఫైట్స్ గానీ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. అంటే ఎంగేజింగ్‌గా ఉండడంతో పాటు టెన్షన్‌గా ఉంటది. ఏమవుద్దిరా బాబు! ఏమవుద్దిరా నెక్స్టు? ఏంటి ఇంతలా కొట్టేసుకుంటున్నారేంటి? ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటబ్బా! ఈ ఊళ్ళో జనాలు అన్నట్టు ఉంటది ప్రతి సీను కూడా. అలా డైరెక్ట్ చేశారు సెల్వరాజన్ గారు. సో, చాలా డైరెక్ట్ చేశారని చెప్పాలి. ఇంకా నాకైతే చాలా సీన్స్‌లో ఎస్పెషల్లీ 2 సీన్స్‌లో నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయబ్బా! తన ప్రతిసారి సెలెక్ట్ అవుతాడన్న ప్రతిసారి సెలెక్ట్ అవ్వకపోవడం. అంటే ఎలా ఉంటదిరా అంటే ఒక అచీవ్ చేద్దాం ఒక గోల్ పెట్టుకున్నోడు వెళ్తాడు కదా! వెళ్ళే దారిలో వచ్చే సర్కమ్‌స్టాన్సెస్ వాడు దాన్ని ఎలా అచీవ్ చేశాడు, వాడికి ఎదురైన పరిస్థితులు, ఎదురైన మనుషులు, వాడు దాన్ని కక్కలేక, మింగలేక ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల, ఒక్కోసారి ఇంకేం చేయలేను అన్న నిస్సహాయత అన్నీ కనపడడం. సో, ఇలా వస్తూనే ఉంటాయి. అంటే ఈ సినిమా ప్రతి ఒక్కడు చూడాలి నన్నడిగితే. మస్ట్ వాచబుల్ ఫిల్మ్ అని నేను చెప్తాను. గ్రేట్ మోటివేషనల్ ఫిల్మ్ అబ్బా ఇది. ఇలాంటి ఫిల్మ్స్ చాలా రేర్ ఒస్తాయి. ఒక 'ఆకాశమే నిహద్ర', ఒక 'సార్పట్టా', ఒక 'బైసన్'. ఆ లిస్ట్‌లో ఈ 'బైసన్' ఉంటది. సో, అంత ఎంగేజింగ్ అండ్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఫిల్ము. ఇది యాక్చువల్‌గా 10 డేస్ బ్యాకే తమిళ్‌లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయింది. ఇది బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ ఇక్కడ తెలుగులో రిలీజ్ అయింది. సో, నాకైతే చాలా నచ్చిందబ్బా. ఎమోషనల్ రైడ్ అని చెప్పాలి. మోటివేషనల్ ఫిల్ము. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఫిల్మ్. నా రేటింగ్ ఈ ఫిల్మ్‌కి 4.5 ఔట్ ఆఫ్ 5. సో, నో డౌట్. ధ్రువ్ విక్రమ్ గురించి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క ముక్కే చెప్తా. పులి కడుపున పులే పుడతదిరా అంటారు కదా! అలాగే విక్రమ్ కొడుకున, విక్రమ్ లాంటి నటుడు కడుపున
నటుడే పుడతాడు అన్నదానికి జస్టిఫికేషన్ చేశాడు ధ్రువ విక్రమ్. నాకు తెలిసి తను ఫ్యూచర్లో విక్రమ్ పేరు నిలబెట్టడమే కాకుండా విక్రమ్ పేరుని ఇంకా పైకి తీసుకెళ్తాడు. అంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్ ధ్రువ విక్రమ్. అంత బాగా చేశాడు. గ్రేట్ పర్ఫార్మర్ ఈజ్. దట్స్ ఇట్ గైస్.